వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మేము చాలా తప్పులు చేశాం భయ్యా. తెలుసో తెలియకనే తప్పులు చేశాం. ఈ తప్పుల కారణంగానే ఓడిపోయాం. ఇక మీదట అలా జరగనివ్వం. మేము చేసిన తప్పుల కారణంగా కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు దూరమయ్యాం, ప్రజలకు చాలా దూరమయ్యాం. ఈసారి తప్పులన్నీ సవరించుకుంటాం. ఎలాంటి తప్పులు చేయకుండా మళ్ళీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. బీఆర్ఎస్ యువరాజు, మాజీ మంత్రి కేటీఆర్ చెప్పిన మాటలివి. మంచిర్యాలలో విలేకరులతో చిట్ చాట్ చేస్తూ ఆయన చాలా కీలకమైన అంశాలు పంచుకున్నారు. మేము చేసిన తప్పిదాల వల్లే రాష్ట్రంలో ఓడిపోయాం. ఆ తప్పులు మళ్ళీ జరగనివ్వం. తమ తప్పుల కారణంగానే ప్రజలకు దూరమయ్యాం. మళ్ళీ ఆ తప్పులు చేయం. పార్టీ పేరును మార్చే ఆలోచన కూడా చేస్తున్నట్లు సూచనప్రాయంగా చెప్పారు. అంటే బీఆర్ఎస్ కాస్త మళ్ళీ టీఆర్ఎస్గా మారవచ్చు. చిట్ చాట్లో ఆయన చాలా విషయాలు చెప్పినారు. కానీ గతంలో కూడా మేము పొరపాట్లు చేశాం అన్నట్లు కేటీఆర్ మాట్లాడారు. ఈసారి మాత్రం కాస్త సీరియస్గానే మాట్లాడారు. తప్పులు చేయబోం, ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని. కేటీఆర్ మాటల్లో నిజాయితీ ఉందా? నిజంగానే గతంలో చేసిన తప్పులు సవరించుకుంటారా? తెలంగాణ ప్రజలు ఆ పార్టీని అభిమానించే వాళ్ళు ఖచ్చితంగా టీఆర్ఎస్లో, అదే గులాబీ పార్టీలో మార్పు రావాలని కోరుకుంటున్నారు. గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయొద్దని కోరుకుంటున్నారు. నో డౌట్ బీఆర్ఎస్ అనేక తప్పులు చేసింది. ఆ తప్పుల కారణంగానే అధికారానికి దూరమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో బోటాబోటీ సీట్లు వచ్చినా ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోయింది. మరి తప్పంతా ఎవరిది? ఈ తప్పులు నిజంగా సవరించుకుంటారా? తెలంగాణ ప్రజలు ఇప్పటికీ బీఆర్ఎస్ను అభిమానిస్తారు. అదే కేసీఆర్ను ఖచ్చితంగా అభిమానిస్తారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ప్రధాన కారకుడు కేసీఆరేనని నమ్మే బలమైన ప్రజలు ఇంకా చాలామంది ఉన్నారు. అంటే ఆ ప్రభావం ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? బీఆర్ఎస్ ఓటమికి గల కారణాలేంటి? నిజంగానే నిజాయితీగా విశ్లేషించుకుంటున్నారా, లేక కేటీఆర్ మళ్ళీ కంటి తొడుపు మాటలే మాట్లాడుతున్నారా? పార్టీ శ్రేణులు మాత్రం ఖచ్చితంగా మార్పు రావాలని కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రభావంతో కాంగ్రెస్ పార్టీ గెలిచిన, ఆ పార్టీని అభిమానించే వాళ్ళు దాన్ని అందలమెక్కించిన ఖచ్చితంగా బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు పడింది. బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు ఖచ్చితంగా పడింది. ఎందుకు ఇలా జరిగింది? దీన్ని నిజాయితీగా సమీక్షించుకుంటారా? పార్టీ నేతలను, పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటారా? ఇప్పటికే చాలా నష్టం జరిగింది. ఆ నష్టాన్ని ఎలా పూడ్చుకుంటారు? కేటీఆర్ అయితే పాదయాత్ర చేస్తానంటున్నారు. జిమ్కి వెళ్ళి మరి బాడీని ఫిట్గా మార్చుకొని పాదయాత్ర చేస్తానంటున్నారు. అయితే పాదయాత్ర చేసే ఉద్దేశం కేసీఆర్ను మళ్ళీ అధికారంలోకి తీసుకురావడమని అంటున్నారు. అయితే నిజాయితీగా ఒక విషయం కేటీఆర్ చెప్పాలి. కేసీఆర్ ఎక్కడ? కేసీఆర్ నిజంగా రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ అవుతారా? ఎప్పుడోసారి ఫామ్ హౌస్లో కూర్చొని ఫోటోలకు పోజులు ఇవ్వడం, తనను కలవడానికి వచ్చిన వాళ్ళతో కలిసి 2-3 ఫోటోలు దిగి మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం. కేసీఆర్ రాజకీయం ఇప్పుడు ఇదేనా? ఆయన ఎందుకు రాజకీయాలకు దూరం ఉంటున్నారు? ఆయన నిజంగా వస్తారా? చాలాసార్లు కేటీఆర్ చెప్పారు, సింహం ఎప్పుడో వస్తుంది, జూలు తెలుస్తుందని. అది జరగలే. ఈసారన్నా ఆయన వస్తారా? నిజంగానే కేసీఆర్ వస్తారని కేటీఆర్ హామీ ఇవ్వగలరా? అలా జరుగుతుందా? మరో మాట, వచ్చే ఏ ఎన్నికల్లోనూ బీజేపీతో పొత్తు ఉండదని కేటీఆర్ చెప్పేశారు. దీనికి స్పష్టమైన గ్యారంటీ ఏంటి? పైకి మాట్లాడుతూనే అంతర్గతంగా బీజేపీకి సపోర్ట్ చేయరా? వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే పోరాడతారా? అంతర్గతంగా బీజేపీ సపోర్ట్ తీసుకుంటారా? గత ఎన్నికల్లో చూసాం. మాకు ఎవరితో పొత్తు లేదంటూనే బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీకి పూర్తిగా సపోర్ట్ చేశారు. అమ్ముడుపోయిన ఈ కార్యకర్తల్ని బీఆర్ఎస్ మళ్ళీ తిరిగి రాబట్టుకోగలుగుతుందా? బీజేపీతో నిజంగానే ఖరాఖండిగా దూరం పెంచుకుంటారా? కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిన కార్యకర్తల్ని ఎలా తీసుకొస్తారు?
అసలు పబ్లిక్లో ఎలా నమ్మకం కలిగిస్తారు? పాదయాత్రలు చేసినంత మాత్రాన పార్టీ పరిస్థితి మారుతుందా? పేరు మారిస్తే పార్టీ పరిస్థితి మారుతుందా? తప్పులు ఎన్నో చేశారు శాసనసభ్యులు. బీఆర్ఎస్ శాసనసభ్యులందరికీ వ్యక్తిగత ఎజెండా ఉంటుంది. పార్టీ గంగలో కలిసినా సరే వాళ్ళు బయట చాలా కేసీఆర్కు వీర అభిమానం అని చెప్పుకుంటూనే చేసే అక్రమాలన్నీ చేశారు. ఇప్పటికీ ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు. వీళ్లను ఎలా గాడిన పెడతారు? అనేక అక్రమాలపై బీఆర్ఎస్పై ఫిర్యాదులున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, అనేక కేసులున్నాయి. కేటీఆర్ పై కూడా కేసులున్నాయి. వీటన్నిటికీ ఎలా సమాధానం చెప్పుకుంటారు? మరీ ముఖ్యంగా కేటీఆర్ మాట తీరు మారుతుందా? రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా, నేను మాట్లాడతానంటే కుదరదు. కేటీఆర్ను అభిమానించే తటస్థ అభిమానులు చాలామంది ఉన్నారు. ఆయన మంత్రిగా చేసిన పనులను చాలామంది ఇప్పటికీ అభిమానిస్తారు. సడన్గా ఈ ఎన్నికల టైం నుంచి, శాసనసభ ఎన్నికల టైం నుంచి కేటీఆర్ మాట తీరు అత్యంత దారుణంగా, అధ్వానంగా తయారైంది. చాలా అహంకారపూరితంగా మాట్లాడతారు. ఇది మారుతుందా? పాదయాత్రలో సీన్ మొత్తం రివర్స్ అయిపోతుందా? కేటీఆర్ చాలా సౌమ్యంగా అందరినీ పలకరిస్తారా? బూతులు తిట్టకుండా ఉంటారా? కాంగ్రెస్ వాళ్ళు తిట్టున్నారు, మేము తిట్టామంటే కుదరదు. మీరు కాంగ్రెస్ కంటే భిన్నంగా ఉంటేనే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. అట్లాగే బూతులు మాట్లాడతాం, ఇలాగే అహంకారం చూపిస్తామంటే కుదరదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కేటీఆర్ నిజంగా ఈ ఆవేదనను, ఈ ఆలోచనను, అంతరంగాన్ని మార్చుకుంటారా? ఆయన చెప్పిన ఆవేదన, తప్పులు చేశాం అన్న పశ్చాత్తాపం, నిజంగా తప్పులు చేసినట్లు ఆయన చెప్తున్నారు. ఆయన చెప్పుకునే తప్పే, కానీ అన్ని తప్పులే. ఆ తప్పులన్నీ సవరించుకొని కార్యకర్తల్ని మళ్ళీ గాడిన పెడతారా? బీఆర్ఎస్ను తెరాసగా మార్చిన, బారాసగా మార్చిన పార్టీని మళ్ళీ శక్తివంతమైన సైన్యంగా చేయగలరా? అసలు కేటీఆర్ మాటల్లో నిజాయితీ ఎంత? ఆయన చాలా మాట్లాడతారు. మాటలు ఆయన మేధావితనం అంతా బయటపెడతాయి, కానీ ఆయన మాట తీరు, ఆయన తిట్లు, ఆయన బూతులు రేవంత్ రెడ్డి కంటే తక్కువేం కాదు. ప్రజలు ఇది ఖచ్చితంగా హర్షించరు. ఒకడు తప్పు చేస్తున్నాడు, నేను కూడా చేస్తానంటే మీ ఇద్దరిలో ఎవరు బెస్టో వాళ్ళకి ఓటేస్తారు. మీరు కాస్త ముందడుగు వేస్తున్నారు బూతులు తిట్టడంలో. ఈ పద్ధతి మార్చుకుంటారా? శిక్షణ కార్యక్రమాల్లోనైనా కేటీఆర్ మార్పు కనిపిస్తుందా? కేసీఆర్ వస్తారా? పార్టీలో అక్రమార్కులపై చర్యలు తీసుకుంటారా? తప్పులు చేసిన వారిని పార్టీకి దూరం పెడతారా? కార్యకర్తలని ఎలా కలుపుకుపోతారు? ఇవన్నీ సామాన్య కార్యకర్త ముందున్న సవాళ్లే. పార్టీ బాగుపడాలని, బలోపేతం కావాలని ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కోరుకుంటున్నాడు. కానీ కేటీఆర్ నిజాయితీగా మాట్లాడుతున్నారా? ఆయన చేసేవన్నీ చెప్పేవన్నీ చేస్తారా? అన్ని డౌటే. వచ్చే ఎన్నికల నాటికైనా బీఆర్ఎస్లో మార్పు రావాలని, కేసీఆర్ మళ్ళీ రాజకీయాలకు రావాలని, శక్తివంతమైన పార్టీగా బీఆర్ఎస్ నిలబడాలని ప్రతి గులాబీ కార్యకర్త కోరుకుంటున్నాడు. ఇది జరిగేదైనా కేటీఆర్ మాటల్లో నిజమెంత, నిజాయితీ ఎంత? ఆ నిజాయితీ గనక ఉంటే బీఆర్ఎస్ ఖచ్చితంగా మళ్ళీ కోలుకుంటుంది.